బహుజన ఉద్యమాన్ని నడిపించాల్సిన బాధ్యత యువత పైన ఉంది. నీ మీద ఉంది, నా మీద ఉంది, యువతమైన ప్రతి ఒక్కరిపైన ఉంది. అందరికీ నమస్కారం. నేను మీ విశ్వమహారాజ్. తెలంగాణలో బహుజన యువత ఏం చేస్తుంది? ఇప్పుడు ఒక ఫేక్ నాయకుని గురించి మనం ఇంత కష్టపడ్డప్పుడు, అంటే ఒక మంచి నాయకుడు వచ్చినప్పుడు మనం పని చేయకుండా ఇంట్లో కూర్చుంటున్నాము. మనకంటూ ఒక గొప్ప నాయకుడు వచ్చినప్పుడు మన ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్తలేము. మీరు ఇప్పుడు ఒక ఫేక్ నాయకుని గురించి పనిచేసి మీరు ఇప్పుడు ఫేక్ అయిపోయినారు. నిజమైన నాయకుడు ఇబ్రహం శేఖర్ అన్న గారు మన కోసం చాలా కష్టపడుతున్నారు. ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులుగా ఇబ్రహం శేఖర్ అన్న గారు ఉన్నారు. ఆయన మన కోసం, ప్రజల కోసం ఎంతో కష్టపడుతున్నారు. ఆయనకి నిజమైన నాయకుని గురించి మనం ఇప్పుడు కష్టపడకుండా అంతకుముందు ఒక ఫేక్ నాయకుని గురించి కష్టపడి ఎంతైతే బాధపడ్డామో, ఎంతైతే అవమానం పడ్డామో, ఇప్పుడు నిజమైన నాయకుని గురించి పనిచేసి రికవరీ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కాబట్టి యువతకి, అలాగే చాలామంది పెద్దోళ్ళకి, చిన్నోళ్ళకి, ఆడవాళ్ళకి, ప్రతి ఒక్కరికి చెప్తున్నాను, మీరు ఇంతకుముందు పడ్డ కష్టము వృధా కాలేదు అనుకొని, వృధా అయింది ఒక మనిషి వల్ల, కానీ మీరు ఒక ఉద్యమాన్ని నడిపించినారు. మన మహనీయుల ఉద్యమాన్ని నడిపించినారు. ఒక మనిషిని నమ్మి మహనీయుల ఉద్యమాన్ని నడిపించినారు. ఆ మనిషి పార్టీల నుంచి వెళ్ళగానే మీరు ఉద్యమాన్ని నుంచి పక్కకు తప్పుకున్నారు. ఆయన ఎట్లయితే తప్పుకున్నారో మీరు కూడా తప్పుకున్నారు. సో నేనేం చెప్తున్నాను, ఒక మనిషి వెళ్ళిపోయినంత మాత్రాన ఉద్యమాన్ని ముందుకు తీసుకువెళ్ళొద్దు అని చెప్పి ఎక్కడా లేదు. మణివార్ కాంచీరామ్ గారు ఒకటి చెప్తారు, మీరు మనుషులని నమ్మకండి, సిద్ధాంతాన్ని నమ్మి ముందుకు వెళ్ళండి అని మాత్రమే చెప్పారు. మనము అలాగే ఉండాల్సిన అవసరం ఉంది. నేను సిద్ధాంతాన్ని నమ్మిన, మహనీయులను నమ్మిన, కాబట్టి నేను మళ్ళీ ఎటువైపు వెళ్ళలేదు, బహుజన్ సమాజ్ పార్టీలోనే ఉన్నాను. నేను కూడా యువతనే. కాబట్టి ప్రతి ఒక్క యువతకి నేను చెప్తా ఉన్నాను, మీరు ఒక సిద్ధాంతాన్ని నమ్మిన మహనీయులని, జ్యోతిబా పూలే, బాబాసాహెబ్, కాంచీరామ్, ఇలా మహనీయులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరినీ నమ్మే వాళ్ళైతే నిజంగా వేరే పార్టీలలో ఉండొద్దు. బహుజన్ సమాజ్ పార్టీ కోసం పనిచేయాల్సిన అవసరం ఉంది. నిజమైన నాయకుడు మనకు వచ్చినాడు, ఇప్పుడు ఉద్యమాన్ని నడిపించాలి. ఈ వీడియో ఏ యువత దగ్గరకు వచ్చినా కూడా నన్ను కాంటాక్ట్ అవ్వండి. మనం కలిసి పనిచేద్దాం. సోషల్ మీడియాలో కలిసి పనిచేద్దాం, గ్రౌండ్లో కలిసి పనిచేద్దాం. జిహెచ్ఎంసీ ఎలక్షన్లో బహుజన్ సమాజ్ పార్టీ ఏనుగు గుర్తు జెండాని మనం ఎగరేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇంపార్టెంట్ ఎలక్షన్లు మనకి ఇవి. సో ఏ యువత దగ్గరికి బహుజన ఉద్యమాన్ని ముందుకు నడిపించాలి యాక్టివ్గా అనుకున్న వారికి ఈ వీడియో మీ దగ్గరకు వస్తే ఖచ్చితంగా నన్ను ఫాలో అయ్యి కాంటాక్ట్ అవ్వండి. మనం కలిసి మాట్లాడదాం. బహుజన ఉద్యమాన్ని నడిపించాల్సిన బాధ్యత యువత పైన ఉంది, నీ మీద ఉంది, నా మీద ఉంది. యువతమైన బహుజన యువత ప్రతి ఒక్కరిపైన ఉంది. థ్యాంక్ యూ.